నమస్తే. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ రియాలిటీ రంగంలో కీలక పరిణామం. మూసీ తీరాన ఎంఆర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్. మౌలిక సదుపాయాల కల్పనతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. మెజార్టీ జిల్లాలకు గేట్వేగా మారిన నార్త్ హైదరాబాద్. సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్ వైపు చూస్తున్న బయర్స్. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లెగసీ విల్లా నిర్మాణాలు. అత్యంత సుందరంగా డెవలప్ చేస్తున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. గ్రేటర్ హైదరాబాద్ మహానగరం 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా అవతరించింది. పరిపాలనా సౌలభ్యం కోసం పాత జీహెచ్ఎంసీని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్తో మౌలిక సదుపాయాలు మరింత పెరగనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో విశ్వనగరంలో రియాలిటీ రంగం మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ పాలనలో నూతన అధ్యాయం. 3 కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్. జీహెచ్ఎంసీ, ఎస్ఎంసీ, ఎంఎంసీగా ముక్కలు. మౌలిక సదుపాయాల కల్పనతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. హైదరాబాద్ మహానగర పాలనా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా ఇప్పటివరకు ఉన్న జీహెచ్ఎంసీని తెలంగాణ ప్రభుత్వం 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించి సర్కార్ గెజిట్ విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం 3 కార్పొరేషన్లుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏదైనా లేఅవుట్ లేదా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు 3 వేర్వేరు కార్యాలయాలు ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరుగుతాయి. ఇది బిల్డర్లకు, కొనుగోలుదారులకు పెద్ద ఊరటగా చెప్పొచ్చు. సీఎంసీ, ఎంఎంసీలకు ప్రభుత్వం 500 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులను కేటాయించడంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన మరింత మెరుగుపడనుంది. శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు త్వరితగతిన మెరుగుపడతాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల విలువ సహజంగానే పెరగనుంది. ఈ గవర్నమెంట్ ప్రపోజల్ ఏదైతే 3 మున్సిపల్ కార్పొరేషన్స్ని డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు, మల్కాజ్గిరి, సెకండ్ సైబరాబాద్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. దిస్ విల్ హెల్ప్ ఇన్ బెటర్ గవర్నెన్స్, బెటర్ మానిటరింగ్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్ ఆల్సో అండ్ ఫాస్టర్ అప్రూవల్ ప్రాసెస్ అండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ పాజిటివ్ మూవ్ అండ్ వీ వెల్కమ్ దిస్ మూవ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్తో చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ముఖ్యమైన ప్రాంతాలపై ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ చేపట్టే రీడెవలప్మెంట్ ప్రాజెక్టులకు డిమాండ్ మరింత పెరగనుంది. సైబర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐటీ కారిడార్ ప్రాంతాలు ఉండటంతో ఈ ఏరియా గ్లోబల్ టెక్ హబ్గా మరింత వృద్ధి చెందుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణతో హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు రానున్నాయి. శివారు ప్రాంతాలైన తెల్లాపూర్, నార్సింగి, బోడుపల్, మేడ్చల్ వంటి ప్రాంతాలు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోకి రావటంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు
ఆసక్తి చూపే అవకాశం ఉంది. నిర్వహణ సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ను కేవలం ఐటీ సిటీగానే కాకుండా నలువైపులా అభివృద్ధి జరిగి మెగా సిటీగా మారుస్తుంది. దీనివల్ల రాబోయే 2-3 ఏళ్లలో ప్రాపర్టీ ధరలతో పాటు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎంఆర్ సంస్థ ఇప్పుడు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తోంది. మూసీ తీరంలో అంతర్జాతీయ స్థాయిలో కొత్త ప్రాజెక్టు తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అతిపెద్ద పరిణామంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ వంటి గ్లోబల్ బ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూముల ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మూసీ ప్రక్షాళనను ప్రెస్టీజియస్ గా తీసుకున్న టీ సర్కార్ మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు రంగం సిద్ధం. వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్రారంభం. మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ఎంఆర్ సంస్థ ఆసక్తి. మూసీ తీరాన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కట్టాలని భావిస్తున్న ఎంఆర్. హైదరాబాద్ పరిధిలో మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన రేవంత్ సర్కార్ అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుంది. సుమారు 4,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో గాంధీ సరోవర్ పేరుతో బాపు ఘాట్ అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నది మీద 12 కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూసీ నదీ తీరం వెంట మెట్రో రైల్ మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలి అన్న దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. దీంతో మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేందుకు దుబాయ్కి చెందిన ప్రముఖ సంస్థ ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపడం హైదరాబాద్ రియాలిటీలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వచ్చే నెలలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై దుబాయ్కి చెందిన ఎంఆర్ ప్రాపర్టీస్ ఆసక్తి చూపిస్తుందని అధికారిక వర్గాల సమాచారం. దుబాయ్లో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాతో పాటు డౌన్ టౌన్ ను ఈ సంస్థ నిర్మించింది. తాజాగా హైదరాబాద్లో మూసీ నదీ తీరంలో భారీ టౌన్షిప్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ సమీపంలో సుమారు 100 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే హైదరాబాద్ నగర స్కైలైన్ ను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంఆర్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో రెసిడెన్షియల్, కమర్షియల్, మల్టీ యూజ్ డెవలప్మెంట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఒక్క టౌన్షిప్ కోసమే ఎంఆర్ సంస్థ సుమారుగా 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టబోతుంది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసిన ఎంఆర్ గ్రూప్ ప్రైమరీ కాన్సెప్ట్ డిజైన్లు, విజువల్స్ ను ప్రదర్శించింది. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. అధికారిక అనుమతులు రావాల్సి ఉందని, 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC నోవటెల్ హోటల్లో వాటాదారుగా ఉంది. గచ్చిబౌలిలోని ఎంఆర్ బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టు సైతం ఎంఆర్ చేపట్టింది. కానీ ఎంఆర్ భాగస్వామ్య సంస్థ MGF తో వివాదాలు, కేసుల కారణంగా ఈ ప్రాజెక్టు చాలా ఏళ్లు నిలిచిపోయింది. అయితే ఈ వివాదాలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమైంది. త్వరలోనే బిల్డర్ హిల్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎంఆర్ సంస్థ చెబుతుంది. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో ఎంఆర్ చేరితే హైదరాబాద్లో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లలో ఒకటిగా మారవచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెల్కమ్ బ్యాక్. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టుకు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చెరువులో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు
ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఒకప్పుడు హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్ గుర్తొచ్చేది. ఆ తర్వాత హైటెక్ సిటీ, ఇప్పుడు ఐటీ హబ్. ప్రస్తుతం వెస్ట్ హైదరాబాద్ తర్వాత నార్త్ వైపు నగరం బాగా విస్తరిస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు, ఇంటి స్థలాలు లభిస్తూ ఉండడంతో నార్త్ హైదరాబాద్లో రియాలిటీ రంగం ఊపందుకుంది. ఇప్పుడు రవాణా సౌకర్యాలు కూడా మెరుగవడంతో చాలా మంది తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ ఉత్తరం వైపు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే నార్త్ హైదరాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు జోరుగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం. రోడ్ కమ్ ఎలివేటెడ్ ప్రాజెక్టుతో నార్త్ హైదరాబాద్ లో బూమ్. ప్రస్తుతం నార్త్ హైదరాబాద్ లో అందుబాటు ధరలు. ఇన్వెస్ట్మెంట్ కు నార్త్ హైదరాబాద్ గుడ్ ఆప్షన్ అంటోన్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన భాగ్యనగరంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్నాయి. దీంతో హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తోంది. మొన్నటిదాకా నగరానికి పశ్చిమం వైపు ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో మాత్రమే నివాసాలకు అత్యధిక డిమాండ్ ఉండగా ఇప్పుడు ఉత్తరం వైపు జన ఆవాసాలు పెరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీతో పాటు సమీపంలో పేరున్న విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు, పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో నార్త్ హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటుతో చాలా మంది ఇక్కడ స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సికింద్రాబాద్, కూకట్పల్లిలో ఇంటి ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి వారంతా హైదరాబాద్ ఉత్తరం వైపున్న సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ వైపు చూస్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నాగ్పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుండగా ఇండిపెండెంట్ ఇల్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వెలుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. కూకట్పల్లి, మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్కు 30 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. అంతేకాదు దగ్గరలో బొల్లారం MMTS స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును షామీర్పేట్ వరకు విస్తరించనుండటంతో త్వరలోనే మరింత మెరుగ్గా రవాణా కనెక్టివిటీ పెరగనుంది. దీంతో పెద్ద నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి సమీప ప్రాంతాల్లో ప్రారంభించాయి. మేడ్చల్ నుంచి ఐటీ హబ్ హైటెక్ సిటీకి 30 నుంచి 35 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు మేడ్చల్ వైపు ఇల్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంతో పోలిస్తే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్లో సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు, మధ్యతరగతి వారు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మనకి అఫోర్డబుల్ మార్కెట్స్ అంటే మరి మదనగూడ కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, దోస్ విల్ బి డెఫినెట్లీ అఫోర్డబుల్. ఆర్ నార్త్ బెంగళూరు, నార్త్ హైదరాబాద్ చూడండి, ఇఫ్ యూ లుక్ అట్ కొంపల్లి, ఆల్ దోస్ ఏరియాస్ డెఫినెట్లీ వీ గెట్ అ లాట్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ డెఫినెట్లీ ఈస్ కన్సిడర్డ్ అ స్లైట్లీ ఆఫ్ అ ప్రీమియం మార్కెట్. హైదరాబాద్లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల నుంచి మేడ్చల్కు తక్కువ సమయంలోనే చేరుకునే సదుపాయం ఉండటంతో ఇప్పుడు ఈ ప్రాంతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ధరల విషయానికి వస్తే హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరం వైపు చాలా తక్కువే అని చెప్పొచ్చు. సికింద్రాబాద్, కూకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం 80 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాల్సిందే.
కానీ మేడ్చల్, కొంపల్లి, సుచిత్ర పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరలు ఎస్ఎఫ్టీ 5,000 రూపాయల నుంచి 7,000 వరకు నడుస్తోంది. అంటే కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్ సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 60 లక్షల నుంచి 80 లక్షల వరకు దొరుకుతుంది. ఇక విల్లా అయితే 1,80 లక్షల నుంచి మొదలవుతుండగా నిర్మాణం, విస్తీర్ణాన్ని బట్టి 4 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఓపెన్ ప్లాట్లు సైతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. మేడ్చల్ సమీప ప్రాంతాల్లో చదరపు గజం 20,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ధరలున్నాయి. మొత్తానికి దిగువ మధ్యతరగతి వారు, ఉద్యోగులు తమ సొంతుంటి కలను నెరవేర్చుకోవాలంటే మాత్రం తమ బడ్జెట్కు అనుగుణంగా నార్త్ హైదరాబాద్ వైపు కొనుగోలు చేయొచ్చని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.